ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చరిత్రలో సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టి ఉమెన్ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉండడం అనేది చారిత్రాత్మకమైనటువంటి ఘటన. ఈ నేపథ్యంలో ఖమ్మంలో గతంలో చేసిన ఒక ఉమెన్తో పాటు అదనంగా రెండోసారి ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి వృత్తి డాక్టర్ని వదిలి ప్రజాసేవకు రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేస్తున్నటువంటి నేత దొరెపల్లి శ్వేత మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి నేత ఈ రంగంలో ఎలా రాణిస్తూ ఉన్నారు, రాజకీయాలకు సంబంధించిన అభిప్రాయాలు ఇవన్నీ కూడా అడిగి మరికొన్ని అంశాలు అడిగి తెలుసుకుందాం. అంటే ప్రధానంగా ఇటీవల కాలంలో గత కొంతకాలంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చరిత్రలో కూడా సెకండ్ ఉమెన్గా మీరు బాధ్యతలు స్వీకరించారు. ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా రైతులతో మమేకమై పనిచేస్తున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఒక ఉమెన్కి ఫస్ట్ టైం రిజర్వేషన్ కేటాయించడం వల్ల నాకంటే ముందు మా లక్ష్మీ ప్రసన్న గారు బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత నాకు అవకాశం ఇవ్వడం ద్వారా ముందుగా కేసీఆర్ గారికి, అదేవిధంగా మన పువ్వాడ అజయ్ కుమార్ గారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు ఇండివిజువల్గా ఉమెన్ పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు చాలా కష్టం. పాలిటిక్స్ అనే రంగాన్ని ఎంచుకొని ఒక ఉమెన్ రావాలంటే చాలా కట్టుబాట్లు, చాలా కష్టమైనటువంటి ఫీల్డ్లో రాణించడం అనేది కొంచెం కత్తి మీద సాము లాంటిదే. అయినప్పటికీ కూడా ప్రజాసేవ చేయాలని ఒక సంకల్పం దృఢంగా ఉండడం వల్ల ఇవన్నీ కూడా దాటుకొని మనం ముఖ్యంగా రైతులకి సేవ చేసుకోవటం అనేది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మెయిన్గా ఫస్ట్ టైం నేను కార్పొరేటర్గా గెలిచినప్పుడు కూడా నా డివిజన్ ప్రజలు నన్ను ఆశీర్వదించారు. వారి రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. ప్రజలందరి ఆశీస్సులు, అదేవిధంగా గాడ్ ఫాదర్ లాగా పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆశీస్సులు ఉండడం వల్ల నాకు ఈ అవకాశం లభించింది. వచ్చిన తర్వాత రైతులకు కూడా చాలా మంచిగా మమేకమై వారికి ఒక కష్టసుఖాలు ఆల్రెడీ నాకు చిన్నప్పటి నుంచి కూడా మా పేరెంట్స్ కానివ్వండి, మా గ్రాండ్ పేరెంట్స్ అందరిది కూడా వ్యవసాయ కుటుంబం కాబట్టి నేను డైరెక్ట్గా నాగలి పట్టి నేను దున్నకపోయినా కానీ నేను ఆ ఫీల్డ్కి వెళ్ళేదాన్ని. వ్యవసాయ క్షేత్రానికి వారు వరి పంట అప్పుడు కానీ, విత్తనాలప్పుడు కానివ్వండి, నార్మల్గా ఆ సీజనల్గా పత్తి వేసేటప్పుడు కానివ్వండి నేను వెళ్ళేదాన్ని వారితో పాటు. అట్లాంటి టైంలో రైతులు పడే ఒక నార్మల్ రైతు కుటుంబాలని కూడా నేను చూశాను. వారు పడే కష్టాలు కూడా నాకు అవగాహన ఉంది. ప్రజలకి సేవ చేయాలి అనే ఒక సంకల్పం బలంగా ఉన్నప్పుడు ఏ ఫీల్డ్ అయినా, ఏ ఫీల్డ్ నుంచి వచ్చినా, మనం డాక్టర్ అయినా ఏదైనా కానీ సంకల్ప బలం మంచిగా ఉన్నప్పుడు వారికి సేవ చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు ఇవేవి అడ్డు కాదనేది నా నమ్మకం. అంటే డాక్టర్ వృత్తి వదిలి కూడా ప్రజాసేవకు అంకితం అవ్వాలని మీ ఆకాంక్షకు ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే మీరు గతంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేటర్గా రెండోసారి మీరు గెలిచారు. ఇటీవల కాలంలో అంటే ఇప్పటికీ ఖమ్మం నగరంలో ప్రజలు కూడా ఖమ్మం మేయర్ దొరెపల్లి శ్వేత అవుతుంది అనేటువంటి కూడా బాగా ప్రచారం జరిగింది. కానీ అవ్వలేకపోవడానికి కారణాలు చాలా ఉండొచ్చు. అసలు మీ లక్ష్యం, రాజకీయ లక్ష్యం నెరవేరిందని భావిస్తూ ఉన్నారా? నా రాజకీయ లక్ష్యం అయితే ఒకటే అండి, ప్రజలకి నేను ఎంత వీలైతే అంత సేవ చేయాలనుకుంటున్నాను. ఈ పదవి అనేది నాకు ప్రజల కోసం కావాలనుకుంటాను తప్ప నాకు వ్యక్తిగతంగా నేను ఇదవ్వాలి అదవ్వాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. ప్రజలు ఏది అడిగినా చేయగలిగే శక్తి, సామర్థ్యాలు ఉన్నటువంటి పవర్ నాకు ఉంటే నేను ఇంకా మెరుగైన సేవ చేయగలను. కాబట్టి ఎప్పుడు కూడా నేను ఇది కావాలి, మేయర్ కావాలి, లేకపోతే ఇంకేదో అవ్వాలని అనుకోలేదు. ప్రజలకి దగ్గరగా ఉండాలి, ప్రజలకి సేవ చేయాలని మాత్రమే నేను అనుకున్నాను. అంటే ప్రధానంగా ఇంట్లో కిచెన్లో మనం తాలింపు వేస్తేనే ఆడపిల్లలు ఘాటుకు తట్టుకోలేనటువంటి రోజుల్లో, అంటే మండు ఎండలో కూడా మిర్చి రైతుల మధ్యలో, మిర్చి బస్తాల మధ్యలో మిమ్మల్ని గమనించాం. ఫేస్కి మాస్క్ కట్టుకొని కూడా దగ్గుతూ తుమ్ముతూ మీరు రైతుల మధ్య చేసే సేవ ఎలా అనిపించింది మీకు? అసలు వీళ్ళ కోసం చేస్తున్నటువంటి సేవ, అంటే మనం ఇండియన్స్లో జై జవాన్ జై కిషన్ అనేటువంటి నేపథ్యం ఏ రకంగా ఉందో, ఇట్లా మీరు కూడా ఒక ఉమెన్గా మీరు ఏం ఫీల్ అయ్యారు? బేసికల్గా వ్యవసాయం అంటే నాకు చాలా ఇష్టం. తర్వాత అయినా నా ఫ్యూచర్ ప్లాన్స్ ఖచ్చితంగా వ్యవసాయ క్షేత్రంలో ఉండాలనేది నా ఆకాంక్ష కూడా. రైతులకి అంటే చాలామంది అనుకున్నారు, తను చదువుకున్న చదువుకి అమ్మాయి ఇక్కడ ఏఎంసీ చైర్పర్సన్గా అవకాశం ఇచ్చాం మనము, తనకి మార్కెట్ ఉన్న పరిస్థితులు కానీ అవగాహన కానీ రైతులతో మమేకం అవ్వగలుగుతారా లేదా, అసలు ఆ మిర్చి ఘాటు తట్టుకుంటుందా లేదా అనేది చాలామందికి $1 మిలియన్ క్వశ్చన్ మార్క్గా ఉండేది. కానీ నా సంకల్ప బలం వల్ల నాకు అసలు కొంచెం కూడా ఏమనిపించలేదు. నా చుట్టుపక్కల వాళ్ళన్నా కానీ దగ్గే వాళ్ళు, తుమ్మే వాళ్ళు కానీ నాకు అసలు చాలా ఆ ఎన్విరాన్మెంట్ కానీ ఇది నాకు నచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది. నేను అడాప్ట్ చేసుకున్నాను ఆ ఎన్విరాన్మెంట్ని. ఎక్కడా కూడా నాకు ఇబ్బంది అనిపించలేదు. ఇంక ఇష్టంగా ఎండలో కూడా సమ్మర్ మనం సీజన్లోనే నాకు ఈ అవకాశం లభించింది. మంచిగా సమ్మర్లో కూడా నేను మంచిగా జెండా పాటలో పాల్గొన్నాను. రైతులతో ఆఫ్టర్నూన్ వరకు నేను తిరిగిన సందర్భాలు ఉంది. అది వారికి తెలుసు.
వారందరూ కూడా ఆ విధంగా వారితో అన్నాన్ని కలుపుకోలుగా తిరగడం వల్ల వారికి నాకు ఒక మంచి అవినావ సంబంధం కూడా ఏర్పడింది. రైట్. ఈ మధ్యకాలంలో కొత్త కమిషన్కి సంబంధించిన కమిషన్దారులకు మీరు లైసెన్స్ ఇచ్చారు. అంటే గతంలో చాలా ఆరోపణలు ఉన్నాయి, అవినీతి అక్రమాలు చేస్తూ కొత్త లైసెన్సులు జారీ చేసినటువంటిది. దాంతోపాటు అదనంగా కమిషన్ ఇచ్చే దగ్గర కూడా కొంత లావాదేవీలు నడిచినాయి అంటున్నారు. ఇలాంటి ఆరోపణలు మీ మీద ఏమైనా వచ్చాయి? అంటే అదనంగా ఉమెన్ని అవమానకరంగా చూసే స్వభావం కొద్దిమంది పాలకవర్గంలో ఉంటుంది, అట్లాంటిది ఏమైనా ఎదుర్కొన్నారు? భగవంతుడి దయ వల్ల ఇప్పటి వరకు మాత్రం ఇక్కడ వ్యాపారస్తులు కానివ్వండి, పాలకవర్గం కానివ్వండి, అందరూ కూడా చాలా స్నేహభావంతో ఉన్నారు. ఫస్ట్ నా వ్యక్తిత్వం వల్ల, నా జెన్యూనిటీ వాళ్ళు చూసి చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటూ ఇప్పుడు కూడా అందరూ కూడా నాకు ఇంత మంచిగా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారంటే దానికి కారణం నా హానెస్టీ అనే నేను చెప్తా ఉన్నాను. సో అటువంటి కామెంట్స్ అసలు నేను వినలేదు. వాళ్ళు ఖచ్చితంగా గతంలో ఏమి వాళ్ళ ఎక్స్పీరియన్స్లో ఏముందో కానీ ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం ఇప్పుడు ఈ 6-7 monthsలో నా దృష్టికి ఎక్కడా కూడా రాలేదు. అండ్ లైసెన్స్ 150 దాదాపుగా ఫస్ట్ టైం నాకు తెలిసి మనం చాలా 1 weekలో ప్రాసెస్ కంప్లీట్ చేసి మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు అజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఇవ్వడం జరిగింది. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. చాలా జెన్యూన్గా అందరి సపోర్ట్తో దాన్ని ఛాంబర్ కావచ్చు, మిగతా పెద్దల పాలకవర్గం కావచ్చు, అందరి సహాయ సహకారాలతో మంత్రి గారు ఒక ఆదేశంతో మేము దాన్ని డే అండ్ నైట్ కూర్చొని హార్డ్ వర్క్ చేసి, ఎందుకంటే వారు ఫస్ట్ నాకు వచ్చినప్పుడు అడిగారు, వారి కష్టం నేను చూడలేక, దీనివల్ల ఏంటంటే రైతులు కూడా రేపు ఈ అధిక వడ్డీ రేట్లు అనే కామెంట్ ఏదైతే ఉందో దానికి ఫుల్ స్టాప్ పెట్టడం కోసం నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. రైట్. దాంతోపాటు అంటే ఇప్పుడు ఉదయం ఎర్లీ అవర్స్లో లేచి మార్నింగ్ అవర్స్లో డివిజన్ ప్రజలకు సేవ చేస్తున్నాయి, అదే సందర్భంలో అదే వేగంగా రెడీ అయ్యి మళ్ళీ ప్రజలకు అంటే ప్రధానంగా రైతు బజార్లో రైతు మార్కెట్లో ఉన్నటువంటి రైతులతో కలిసి జర్నీ చేయడం కానీ ఇవన్నీ ఇప్పుడు భారంగా భావించారా? ఈ బాధ్యతలు మీకు ఎలాంటి సంతృప్తిని మిగిల్చాయి? నాకు ఏఎంసీ చైర్పర్సన్గా అవకాశం ఇచ్చినప్పుడు ఫస్ట్ నేను ఏ ఎక్స్ప్రెషన్ కానివ్వండి, ఏ ఎక్స్పెక్టేషన్తో కాకుండా నేను ఇక్కడ వర్క్ చేయాలి, ది బెస్ట్ నేను ఎంత ఇవ్వగలుగుతాను అని ఒక్క సంకల్పంతోనే ఇక్కడికి వచ్చాను. నాకు ఈ 24 hours వర్క్ చేయమన్నా నేను ప్రజల కోసం వర్క్ చేస్తాను. నాకు అసలు ఎక్కడ ఒక నిమిషం కూడా నేను ఇది అయ్యో భారంగా కానీ ఎప్పుడు నేను 1 second కూడా ఫీల్ అవ్వలేదు. చాలా సంతోషంగా ఇంక ఎనర్జెటిక్, అంటే టైం అవర్స్ పెరిగే కొద్దీ కూడా ఇంక ఎనర్జెటిక్గా పనిచేస్తున్నా. ప్రజల మధ్య ఉంటే ఆ ఎనర్జీ, వాళ్ళ నుంచి వచ్చే ఆ పాజిటివ్ వైబ్స్ ఏవైతే ఉందో నాకు ఇంకా పని చేయాలనే ఒక మంచి బూస్టప్ లాగా ఉంది నాకు ఇక్కడ. అంటే గతంతో పోల్చుకుంటే పువ్వాడ అజయ్ కుమార్ గారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అవ్వడానికంటే ముందు మంత్రి అయిన తర్వాత ఖమ్మం నగరం అభివృద్ధి అయ్యింది అనేది చెప్పుకొస్తున్నమాట. కొన్ని ప్రతిపక్షాలు విపక్షాలు కానీ ఇప్పుడు అభివృద్ధి కాలేదు, మున్సిపల్కి సంబంధించినటువంటి పాలకవర్గం యొక్క నెగ్లిజెన్సీ కొంత ఉంది అనేటువంటి అక్కడక్కడ ఆరోపిస్తున్న నేపథ్యం. ఓవరాల్గా వీటి మీద మీరు ఏమైనా మాట్లాడతారు? డెఫినెట్గా అండి. ఇప్పుడు ప్రతిపక్షం అంటేనే ఎప్పుడు కూడా ఒక సవాలు విసురుతూ ఉంటుంది. వారికి కూడా తెలుసు డెవలప్మెంట్ ఎంత బాగా జరిగింది అనేది, వాళ్ళ మనస్సాక్షి కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే వారి ఉనికిని కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా ఈరోజు బాగా చేశాము అనే పెద్ద మనసు చాలా కొద్ది మందికే చెప్పగలుగుతారు. అధికార పార్టీ వాళ్ళని పొగడాలంటే చాలా పెద్ద మనసు కావాలి. మంచి కార్యక్రమాలు చేశారు కానీ ఇంటర్నల్గా వాళ్ళకి తెలుసు చాలా బాగా చేశారు. డెవలప్మెంట్ గురించి కామెంట్ చేయడానికి లేదు, అది నిరంతర ప్రక్రియ. అజయ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చూసాము మనం, మంత్రిగా అవకాశం వచ్చిన తర్వాత ఒక పవర్, అంటే ఒక మినిస్టర్ అయితే ఒక ఎమ్మెల్యే గారికి, ఒక స్థానిక శాసనసభ్యుడు మినిస్టర్గా అవకాశం ఇస్తే ఎంత చేయొచ్చు. 100 కోట్లు ఇస్తే ఒకప్పుడు చాలా గొప్పగా ఫీల్ అయ్యాము ఫస్ట్ కార్పొరేషన్ అయిన తర్వాత. ఈరోజు 1000 కోట్లు దాటిపోయింది, 3000 కోట్ల దాకా. మొన్న బ్రిడ్జి కానివ్వండి, ఆర్సీసీ వాల్కి సంబంధించి కానివ్వండి, మున్నేరు బ్రిడ్జికి కానివ్వండి, ఈరోజు కొన్ని 1000 కోట్ల రూపాయలని ఇట్లా వరదలాగా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని చేసుకుంటూ ఇటు సంక్షేమాన్ని, అభివృద్ధి కార్యక్రమాలని ఒక మంత్రిగా, ఒక సామాన్య కార్యకర్తలాగా పార్టీకి పనిచేస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఇన్స్పిరేషన్గా తను నిలబడి ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఒకప్పుడు మనం ఒక ఎమ్మెల్యేని కలవాలన్నా అసలు ఇంకా మంత్రి స్థాయి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఉన్న కార్పొరేటర్స్ కూడా, ఒకప్పుడు కౌన్సిలర్ అంటే చాలామందికి తెలిసేది కాదు, ఎవరో కొద్దిమంది వ్యక్తులకు మాత్రమే కౌన్సిలర్ అంటే తెలిసేది. కానీ ఇప్పుడు ఒక కార్పొరేటర్ అంటే అందరికీ తెలుసు. చాలా మమేకమై ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా ఈసారి బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల ద్వారా వారి యొక్క సహకారం కూడా ఎక్కువగా ఉంది. డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడు మేము ఎన్నుకున్న కార్పొరేటర్స్ కానివ్వండి,
అజయ్ గారు కానివ్వండి డెవలప్మెంట్ విషయంలో రాజీ పడట్లేదు, ఎప్పుడైనా చేస్తారు అనే నమ్మకం, కాన్ఫిడెన్స్ ప్రజల్లో బాగా ఉంది. ఈరోజు స్వతహాగా పర్సనల్గా నా డివిజన్ తీసుకున్నా కూడా నాది డెవలపింగ్ ఏరియా అనమాట. అలాంటి ఏరియాలో కూడా ఈరోజు 10 కోట్ల పైగా వర్క్స్ నేను చేయడం జరిగింది. ఒకప్పుడు కౌన్సిలర్గా ఉన్న వాళ్ళకి మొత్తం మీద ఒక 10 లక్షల బడ్జెట్ కేటాయిస్తే చాలా గొప్ప విషయం. అలాంటిది ఈరోజు ఒక డివిజన్ స్థాయిలోనే నేను కోట్ల రూపాయలు నేను వెచ్చించి చేయగలుగుతున్నా అంటే ఈరోజు మాకు డివిజన్లోకి వెళ్ళాలంటే ఒక భయము, బెనుకు అలాంటిది ఏం లేదు. కానీ నేను చేయాల్సింది ఉన్న కార్యక్రమాలు, వారికి నాకు ఆ నమ్మకం ఉంది, పార్టీ పట్ల నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ముఖ్యంగా అజయ్ కుమార్ లాంటి ఒక లీడర్ ఉండడం వల్ల, ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు ఉండడం వల్ల ప్రజలకి, భావితరాలకి అంటే 76 ఏళ్ళ సంవత్సరాల్లో ఉన్న డెవలప్మెంట్ని ఒకటేసారిగా మనం ఈ 5 ఇయర్స్ 9 ఇయర్స్లో చాలా ర్యాపిడ్, అంటే పాత బస్ స్టాండ్కి కొత్త బస్ స్టాండ్కి, పాత కలెక్టరేట్కి న్యూ కలెక్టరేట్కి, ఈరోజు మనం చూసుకుంటే ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ కానివ్వండి, ఈరోజు జంక్షన్స్ కానివ్వండి, ఫౌంటైన్స్ కానివ్వండి, డబుల్ బెడ్రూమ్స్ కానివ్వండి, సంక్షేమాలు కానివ్వండి. అంటే ఒకప్పుడు ఒక కార్యక్రమం చేసి చాలా అదే 5 ఏళ్ళు చెప్పుకునే వాళ్ళం. ఈరోజు మన కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకోవాలంటే ఒక గంట కూర్చోవాల్సి వస్తుంది. కానీ నిరంతరం ప్రక్రియ. చాలామంది అడుగుతుంటారు డబుల్ బెడ్రూమ్లు ఎంతమందికి వచ్చినాయి అనేది. ఎట్ ఏ టైం నిజంగా అందరికీ లాభం చేకూరే ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. గతంలో చేయలేదు కాబట్టి ఇన్ని కార్యక్రమాలు 9 సంవత్సరాలు అనేది చాలా తక్కువ టైం. మిగతా పార్టీలాగా మనము 30 ఏళ్ళు 40 ఏళ్ళు పరిపాలించేది. ప్రజలు ఇచ్చిన 2 సార్లు అవకాశంలో కూడా మ్యాక్సిమం ప్రతి ఇంటికి కూడా సంక్షేమ కార్యక్రమాలను తీసుకెళ్తా ఉన్నాం. మిగతా ఆడబిడ్డలందరికీ కూడా ఇంకా సంక్షేమ కార్యక్రమాలు అందాలి అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉండాలి. మంత్రి గారు లాంటి, అజయ్ కుమార్ గారు లాంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఇంకా బాగా ర్యాపిడ్గా, చాలా స్పీడ్గా డెవలప్మెంట్ జరుగుతుంది. రైట్. దాంతోపాటు అంటే ప్రధానంగా ఖమ్మం మున్సిపల్ పాలకవర్గంలో ఉమెన్కి సంబంధించిన సంఖ్య, కార్పొరేటర్ సంఖ్య ఎక్కువగా ఉంది. అంటే ఈ ఉమెన్ పాలకవర్గంకి సంబంధించిన బ్యాచ్లో ఉండే అంటే కార్పొరేటర్స్గా ఉన్నటువంటి వాళ్ళే మీ పట్ల అంటే కొంత చులకన భావంతో పాటు హేళన చేసేటువంటి స్వభావం ఇట్లాంటిది కొద్దిగా మీ స్వపక్షంలోనే విపక్షంలాగా మిమ్మల్ని ఆరోపణలు చేసేటువంటి సభ్యుల సంఖ్య పెరిగిందనేది చాలామంది పబ్లిక్లు ఇప్పటికీ అనుకుంటున్నారు. దీని మీద మీరు ఏమైనా స్పందిస్తారా? వాస్తవానికి ఎవరు కూడా అలా ట్రీట్ చేయలేదు ఇప్పటివరకు. అంటే మీరు అన్న కాన్సెప్ట్లో ఎవరు ట్రీట్ చేయలేదు. ఎప్పుడు కూడా అందరితో మంచి, చాలా ఫ్రెండ్లీ వాతావరణంతోనే, చాలా స్నేహపూర్వకంగానే ఉన్నారు అందరు. కానీ ఇంతవరకు అలాంటి సంఘటనలు అయితే జరగలేదు. కాకపోతే మనము యాజ్ ఏ కార్పొరేటర్గా అండ్ ఈరోజు ఏఎంసీ చైర్పర్సన్గా ఉన్నప్పుడు మనం ఒక ముందుకు వెళ్తున్నప్పుడు ఎక్కడన్నా చిన్న చిన్న డిసప్పాయింట్మెంట్స్ ఎవరికన్నా ఉండుండొచ్చు తప్పితే అంతకుమించి వేరే పరంగా అయితే ఏం లేవు. ఖచ్చితంగా మన అజయ్ గారిని మళ్ళీ గెలిపించుకోవాలి. ఎందుకంటే వారికి రాజకీయాలు కానివ్వండి, వారికి అవసరం లేకపోవచ్చు. వారు అన్ని విధాలుగా కూడా, వారికి అన్నీ ఉన్నప్పటికీ కూడా ఈరోజు కూడా ప్రజల్లోకి వచ్చి డే అండ్ నైట్ అంటే కష్టపడుతున్నారు. మన అందరికీ తెలుసు అది. అలాంటి వ్యక్తుల్ని మనం వదులుకోకూడదు. ఎక్కడో హైదరాబాదో ఢిల్లీయో వెళ్ళి కూర్చుంటే మనకేదైనా సమస్య వస్తే కనీసం వెళ్ళే అవకాశం లేకపోతే రేపటి రోజున ప్రజాప్రతినిధులుగా మాకు అవకాశం ఉండి మేము కూడా చేయలేం. రేపు మీరు ఏదైనా అడిగితే మేము ఈరోజు మాకు ఈ రోడ్డు కావాలంటే ఇమ్మీడియట్గా కొన్ని ఫండ్స్ కావాలంటే కూడా మాకు ఈరోజు తీసుకురాగలుగుతున్నారు. అటువంటి నాయకుడిని వదులుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు చాలా చైతన్యవంతంగా ఉన్నారు. కేవలం డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి, అంటే ఒక పొలిటికల్ లీడర్కి క్యారెక్టర్ అండ్ డెవలప్మెంట్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఆ రెండు విషయాల్లో కూడా ప్రజలు ఆలోచించి ఖచ్చితంగా అజయ్ గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వ్యవసాయం పట్ల, రైతు కష్టాల పట్ల అవగాహనతో ఉన్నాను. రైతుల కోసం నిరంతరం చేసే సేవ ఏమాత్రం కూడా భారంగా భావించినటువంటి వర్క్లో, బాధ్యతల్లో నేను పనిచేస్తానని చెప్తూ రానున్నటువంటి రాజకీయాలు చివరి శ్వాస వరకు కూడా రాజకీయాల్లో ప్రజాసేవకు అంకితమై పనిచేస్తాను. ఎన్నికల్లో కూడా రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ని గెలిపించి ఖమ్మం నగర అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పేసి అని కూడా అభిప్రాయం పడుతున్నటువంటి ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ దొరపల్లి స్వత గారి యొక్క అభిప్రాయం ఇది. ఖమ్మం తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నరేష్తో ఉపేందర్, అమ్మా న్యూస్, ఖమ్మం జిల్లా.